బతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లి ఏదైనా కారణాలతో మరణిస్తే గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు అండగా నిలుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగానే గల్ఫ్ మృతుల కుటుంబాలకి 5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించి ప్రజాప్రభుత్వంగా మరోసారి నిరూపించుకుంది కాంగ్రెస్ సర్కార్. మాట ఇస్తే చాలు, మాట మీద నిలబడతామని రాష్ట్రంలోనే తొలిసారిగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2 కుటుంబాలకి చెక్కులు అందించి తమ పెద్ద మనసు చాటుకుంది రేవంత్ సర్కార్. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ కార్మిక కుటుంబాలకు అండగా ముందడుగు. గల్ఫ్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా. త్వరలో గల్ఫ్ సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. నెలాఖరున గల్ఫ్ దేశాలలో పర్యటించనున్న మంత్రులు, ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న గల్ఫ్ కార్మిక కుటుంబాలు. ఉపాధి కోసం వలసబాట పట్టిన గల్ఫ్ కుటుంబాలను ఆదుకుంటామని ఎన్నికల వేళ మాట ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇచ్చిన మాట ప్రకారం గల్ఫ్లో అకాల మరణం చెందిన కార్మికుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా అందించి బాసటగా నిలిచింది. రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం బాహుసాయిపేటకు చెందిన బొడ్డుబాబు, వేములవాడ మండలం మర్రిపెల్లికి చెందిన శశికుమార్లు గల్ఫ్లో మృతి చెందారు. ఈ కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించింది ప్రభుత్వం. కొలువు తీరిన 3 నెలల్లోనే అతి ముఖ్యమైన వాగ్దానాన్ని అమలు చేయడంతో ప్రభుత్వం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాయి గల్ఫ్ కార్మిక కుటుంబాలు. తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 ఏళ్లైనా బీఆర్ఎస్ సర్కార్ గల్ఫ్ కుటుంబాలను ఆదుకుంటామని చెప్పటమే కానీ ఆచరణకి నోచుకోలేదు. గల్ఫ్ కార్మికులని ఆదుకునేందుకు ఎన్ఆర్ఐ పాలసీ తెస్తామని చెప్పి 10 ఏళ్ల సమయాన్ని వృధా చేసింది. కేరళ ప్రభుత్వం తరహాలో 100 కోట్ల ప్రత్యేక ప్యాకేజ్తో అండగా నిలుస్తామని హామీ ఇచ్చిన బీఆర్ఎస్ సర్కార్ ఆ ఊసే ఎత్తలేదు. గల్ఫ్ వెళ్లే కార్మికులకి ఉచిత నైపుణ్య శిక్షణ ఇస్తామని చెప్పి ఏ ఒక్క హామీని ఈ 10 ఏళ్లలో నిలబెట్టుకోలేకపోయింది బీఆర్ఎస్. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల నుంచి అత్యధికంగా గల్ఫ్కి వలసలు వెళుతుంటారు. కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, సిరిసిల్ల, వేములవాడ, ధర్మపురి, కరీంనగర్ నియోజకవర్గాల్లో 50,000 మంది గల్ఫ్ దేశాలకి ఉపాధి నిమిత్తం వలసలు వెళుతుంటారు. దుబాయ్, మస్కట్, సౌదీ అరేబియా, కువైట్, షార్జా, బెహ్రాన్, దుబా, ఖత్తార్ లాంటి దేశాల్లో పనిచేసే వారిలో ఇక్కడి ప్రాంత ప్రజలే ఎక్కువగా ఉంటారు. అయితే వీరిలో ఎవరైనా ప్రమాదవశాత్తు లేదా మరే ఇతర కారణాలతో మరణిస్తే వారి కుటుంబ సభ్యుల బాధ్యతలు వర్ణనాతీతంగా ఉంటాయి. అసలే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోన్న కుటుంబాలు కుటుంబ పెద్ద దిక్కును కోల్పోతే ఆ మానసిక బాధను తట్టుకోలేకపోతారు. ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతుంటారు. కానీ గత ప్రభుత్వాలు కార్మిక కుటుంబ సభ్యులని చుట్టపు చూపుగా పలకరించడం తప్ప పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ మానసిక క్షోభల నుంచి బయటపడే క్షణాలొచ్చాయి. గత ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ కార్మిక కుటుంబాలను ఆదుకుంటోంది. గల్ఫ్లో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించినట్లుగానే ఇప్పుడు ఆచరణలోకి తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా వేములవాడ నియోజకవర్గంలోని 2 బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 5 లక్షల చొప్పున సాయం అందించి ఆదుకుంది. వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బాధిత కుటుంబాలకు అండగా నిలిచి ఎక్స్‌గ్రేషియా ఇప్పించటమే కాకుండా వారి ఇంటికి వెళ్లి చెక్కులను అందించి భరోసానిచ్చారు. ప్రవాస యోగ పథకాన్ని ప్రవేశపెడతామని, సమగ్ర ఎన్ఆర్ఐ పాలసీ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, పార్లమెంటు ఎన్నికల తరువాత విధి విధానాలతో పాలసీ రూపొందించి గల్ఫ్ బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెబుతున్నారు ఆది శ్రీనివాస్. తెలంగాణలో గల్ఫ్ కార్మిక కుటుంబాలకు అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పి వారిని ఓటు బ్యాంకుగా వాడుకున్నాయి గత ప్రభుత్వాలు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుతోంది.
ఇప్పుడు గల్ఫ్ కుటుంబాలను ఆదుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దన్న బాధ్యత తీసుకున్నారు. ఈ మేరకు త్వరలోనే గల్ఫ్ సంఘాలతో హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. నెలాఖరున గల్ఫ్ దేశాలలో మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యటించనున్నారు. గల్ఫ్ మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇచ్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు గల్ఫ్ జేఏసీ బృందం.